హలో అండి. హలో అండి. విజ్ఞాన్ గారు, ఇప్పుడు మహేష్ బాబు సినిమా రామ్ చరణ్ సినిమాకి సంబంధించి నాకైతే క్లారిటీ లేదు. యాక్చువల్గా ఆ డేట్స్ తీసి మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, బట్ నాకు కూడా నాకు అర్థం కావట్లేదు. సో ఆ డేట్స్కి సంబంధించి ఒక ఇష్యూ ఏదో నడుస్తుంది. సో మళ్ళా ఇవన్నీ కలిపి డంప్ చేసి సంక్రాంతి బరిలోకి దించుతామంటున్నారు. అసలు అర్థం కానీ ఆ డేట్స్ గోలేంటి? ఫస్ట్ ఇదంతా కూడా ఉగాది రోజు మార్నింగ్ అందరు లేవగానే ఉగాది పచ్చడి తినేసి షాపింగ్ మాల్ యాడ్లు చూస్తున్నారు కదా, అప్పుడు పడింది బీజం. ఆ షాపింగ్ మాల్ యాడ్ కాస్త ఒరిజినల్ సినిమా బోలాశంకర్ అయ్యి మూలకు అట్లా వెళ్తే వాళ్ళు డేట్ అనేది ఒకటి లాక్ చేశారు. నవంబర్ 11న మేము వస్తున్నాము, దయచేసి ఆగండి అని ఒకటి. నవంబర్ 9కి మహేష్ బాబు గారి బర్త్డే కదా, మరి 11కి వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? అప్పుడు కూడా మహేష్ బాబు బర్త్డే సందర్భంగా SSMB 28 కదా రిలీజ్ అయ్యేది. పోనీలే, మహేష్ బాబుతో పోటీ పడుతున్నారు, ఓకే ఈసారి మనం చిరంజీవి వర్సెస్ మహేష్ బాబు చూస్తున్నాము అని అందరూ అనుకునే క్రమంలో SSMB 28 కాస్త ఏం చేశారు, పుణ్యవానం మంచి శుభ్మానం ఒక మంచి డేట్ అనేది బ్లాక్ చేసుకుంటే ఈయన వచ్చాడేంటి మధ్యలో వచ్చి, ఎందుకు వచ్చిన గొడవ మనకి, సర్లే నెక్స్ట్ ఏదైనా చూద్దాం, సంక్రాంతికి వెళ్దామని సంక్రాంతికి వెళ్ళిపోయారు. మేము సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పేశారు కదా ఆల్రెడీ చెప్పేశారు. సో అందరు అనుకున్నారు సర్లే చిరంజీవి వచ్చారు కదా ఈయన వెళ్ళారు, ఏదేమైతే ఏముంది, ఆ పండగకి ఆయన ఉన్నాడు, ఈ పండగకి ఈయన ఉన్నాడు, ఓవరాల్ ఇట్స్ ఓకే. సంక్రాంతి రోజు మహేష్ బాబు అప్పుడెప్పుడో సీతమ్మాకిలో సిరిమల్ల చెట్టు చూసాము. సంక్రాంతి మహేష్ బాబు అంటే బాగుంటుంది. మహేష్ బాబు సినిమా అంటే త్రివిక్రమ్ సినిమా అంటే సంక్రాంతికి మంచి ఫ్యామిలీ సినిమా ఉంటుంది, కుటుంబం అంతా కలిసి వెళ్ళొచ్చు. అమ్మయ్య ఓకే, ఈ సంక్రాంతికి అయితే ఒక డేట్ ఫిక్స్, టిక్లు హ్యాపీ, దానికి ఒక రౌండ్. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన గొడవ ఏంటంటే అదే సంక్రాంతిని దిల్ రాజు లాక్ చేశాడు. ఎప్పుడో పాపం ప్రతిసారికి దిల్ రాజు గారు మధ్యలోకి వస్తారు. అంటే ఆయనకి సంక్రాంతి సెంటిమెంట్ అంటే పోనీ రాదు. లాస్ట్ ఈయన 4-5 ఏళ్ల నుంచి వస్తున్నాడు కదా, దాన్ని కూడా మనం ఏమనలేం, ఆయన సెంటిమెంట్ అయింది. లాస్ట్ టైం అయినా సరే వారసుడు ఏదో అద్దె సినిమాని తెచ్చుకొని మా దగ్గర బాగా బిల్డప్ ఇచ్చామని కూడా అన్నాం. ఈసారి స్ట్రైట్ సినిమానే కదా, స్ట్రైట్ అంటే ఇది కూడా బయట అయినా కూడా పోనీలే, మన హీరో గ్లోబల్ స్టార్. సో ఆ రకంగా దీనికి కూడా అది స్ట్రైట్ ఉండి అటు వేసుకుంటే ఉన్నాను అనుకోవచ్చు, లాస్ట్ టైం లాగా కాకుండా పోనీలే హ్యాపీ. ఇంకపోతే 500 కోట్ల బడ్జెట్ సినిమా ఇక్కడ వచ్చింది అసలు కదా. 500 కోట్ల బడ్జెట్ సినిమా, ఇంతకుముందు సంక్రాంతికి 4 సినిమాలు కలిస్తే 500 కోట్లు అయ్యాయి. వీళ్ళు 150, వాళ్ళు 200, అదో 2, ఇది 4 కలిసి 500 కోట్లు అయ్యాయి. మొత్తం చిరంజీవి, బాలయ్య అండ్ ఆ తెగింపు ఇంకేంటి వారసుడు. ఇప్పుడు ఒక సినిమానే 500 కోట్లు, పైగా SSMB 28 ఏం తక్కువ, అది 100కి పైకి బడ్జెట్టే, అదేం మామూలు విషయం కాదు. సర్లే వీళ్ళిద్దరు ఏ మూలకి వెళ్తారో చూద్దాం అని ఆనందపడే లోపు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు అందరూ. ఏమైంది, అప్పుడెప్పుడు ప్రాజెక్ట్కే కదా సంక్రాంతికి వస్తామన్నారు వాళ్ళు, వీళ్ళందరికంటే వాళ్ళు కదా ఫస్ట్ డేట్ బుక్ చేసింది అని చెప్పేసి వీళ్ళు. ప్రభాస్ గారిది కదా ప్రభాస్ సినిమా, ప్రభాస్ ఆల్రెడీ ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఈ సంక్రాంతికి ఆది పురుష్ అన్నారు, అది ఆదిలోనే ఆగిపోయింది. ఆ పురుష్ మాత్రమే మిగిలింది, మళ్ళీ ఆది దానికి అంటగట్టేసి June 16th రిలీజ్ చేస్తాం అన్నారు. సరే ఓకే, అంతవరకు హ్యాపీ. June 16th అంటే మంచి డేట్, నా బర్త్డే కూడా అప్పుడే. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. సో ఇది వదిలేస్తే వాళ్ళని అప్పుడు గెంటేసే ఉన్నాను సంక్రాంతి నుంచి. సరే మీరేం గెంటేలేదు, మేమే వెళ్ళిపోయాం, చిన్న రిపేర్లు ఉన్నాయి సినిమాలో, రిపేర్లు చేసుకొని వచ్చాం. ఈసారి మాత్రం రిపేర్లు ఏం లేవు, డైరెక్ట్ ప్రాజెక్ట్కి మేము బుక్ చేసాం. నాగశ్విన్ కూడా బాగా ఇదిగా ఉన్నాడు, అండ్ అశ్విని దత్ బ్యానర్, వైజయంతి మూవీస్ అన్నీ చూసుకున్నా సరే మేము ఎక్కడ తగ్గేది లేదు. ఈసారి మా సంక్రాంతి మాదే, యూవీ వాళ్ళు రిలీజ్ ఎట్లాగో చేస్తారు, గ్రాంటెడ్. ఇకపోతే ఇప్పుడు ప్రాజెక్ట్కే కూడా 200-300 కోట్ల పై బడ్జెట్ సినిమా. ఇప్పుడు ఈ సంక్రాంతికి ఓవరాల్గా చూస్తే వీళ్ళు 500, వాళ్ళు 2000 అయిపోతే ఇంకా 1-2 చిల్లచితిగా యాడ్ చేసుకుంటే 1000 కోట్లు అయింది సంక్రాంతి మార్కెట్. లాస్ట్ ఈ సంక్రాంతి మార్కెట్ ఏదైతే 500 కోట్లు ఉందో 4 సినిమాలు కలిసి, ఇప్పుడు నెక్స్ట్ది 3 సినిమాలు కలిసి 1000 కోట్లు మార్కెట్. ఇప్పుడు 1000 కోట్లు ఈ 500 కోట్ల మార్కెట్లో వాల్తేరు వీరయ్య సక్సెస్ అయింది, వీరసింహారెడ్డి కష్టపడి మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది, బోర్ల బొక్కబడింది. దిల్ రాజే 2 సినిమాలతోనే 150కి పైగా కోట్లు నష్టం. మధ్యలో కళ్యాణం కమనీయం వచ్చినా సరే వాళ్ళ వరకు రబ్బలు వాళ్ళకి వచ్చాయి, ఎందుకంటే వాళ్ళ దగ్గర దిల్ రాజు కొన్నాడు ఆ సినిమాని, కొని రిలీజ్ చేశాడు. సో వాళ్ళ చిల్లర వాళ్ళకి వచ్చేసింది. ఎటు తిరిగి
దిల్ రాజు ఎవరో పరిశ్రమకైతే కొంచెం 500 కోట్లు పెట్టారు, 300 కోట్లు వచ్చాయి, 200 కోట్లు లాసే, అంతేగా. ఇప్పుడు ఈ సంక్రాంతికి అంటే 4 సినిమాలు రిలీజ్ చేసి థియేటర్స్ అంత బ్లాక్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవ్వాల. ఇప్పుడు 1000 కోట్లు ఎలా తీయాలి దాన్ని కదా, మరి అందరికీ థియేటర్లు కావాలి. పైగా ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య పాన్ ఇండియా సినిమాలు కావు, ప్రాంతీయ సినిమాలు. ఆ వారసుడు అండ్ తెగింపు కూడా పాన్ ఇండియా సినిమాలు కావు, ప్రాంతీయ సినిమాలు. అవన్నీ జస్ట్ తెలుగు తమిళ్ 2 సినిమాలు, ఓన్లీ తెలుగు 2 సినిమాలు, ఇంతే. వీళ్ళు మళ్ళీ అన్నిట్లో రిలీజ్ చేయాల. ఇది 3 పాన్ ఇండియా సినిమాలు. అదే కదా, సంక్రాంతికి 3 ముక్కలాట చెప్పాలంటే. ఇప్పుడు అలా చేసేసారనుకోండి, ఒకవేళ అటు ఇటుగా అయితే ఏంటి పరిస్థితి? ఎంత కాదన్నా అదే ప్రేక్షకులు, అవే థియేటర్లు, అంతా అవే. సంక్రాంతికి మహా అయితే ఈ సినిమా చాలా బాగుండి ఇంకొక సినిమా కూడా కొంచెం మంచి టాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లమే. అండ్ ఆల్రెడీ స్ప్లిట్ అయిపోతారు. Jan 11th 12th లాక్ చేసేసారు వీళ్ళిద్దరు. 13-14లోనే ఏదో ఒక డేట్కి ప్రాజెక్ట్కే రావాలి. అట్లా ఉంది పరిస్థితి బేసిక్గా. ఇప్పుడు మనము జనరలైజ్ చేస్తే ఈ 3 ముక్కలట్లో సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా కావాలని అందరూ కోరుకుంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఒక దగ్గరికి వెళ్తారు, అన్ని తిరగరు వాళ్ళు. పిల్లలు వచ్చారు, ఓ రోజు భోగి చేద్దాం, ఓ రోజు మటన్ వండుకుందాం, ఓ రోజు సినిమాకి వెళ్దాం అనే ఉంటారు తప్ప వాళ్ళకి ఇంకే ఉండదు కదా, పిల్లలతో కూడా గడపాలి. ఆ ఒక్క సినిమాని కూడా ఫ్యామిలీ సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు. సో ఈ రకంగా చూసుకుంటే మహేష్ బాబు సినిమా సేఫే. అంతే మరి. ప్రాజెక్ట్కి అదొక సైంటిఫిక్ థ్రిల్లర్. మనకి ఇప్పుడు సైన్స్ ఎందుకు ఈ సంక్రాంతికి? ఇది ఏదన్నా ఒక డేట్కి వేసుకుంటే సైన్స్ సోషల్ మనం ఆ టైంలో నేర్చుకోవచ్చు, బాగుంటే చూద్దాం, ఏమన్నా పర్లా. అట్లనే నేను ఆ సినిమాని విమర్శించట్లే, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ సంక్రాంతి సెంటిమెంట్, సంక్రాంతికి ఉండే సెంటిమెంట్. ఇప్పుడు ఏదైనా ఫ్యాక్షన్ లాంటి సినిమాలు ఉన్నా కూడా ఆ కోళ్ల పందాలు ఆడే వాళ్ళు మాస్ వాళ్ళు అందరూ చూస్తారు. లైక్ అట్లా బాలకృష్ణ సినిమా చూసారు, ఫ్యామిలీ వచ్చి చిరంజీవి సినిమా చూసారు, కొంతమంది వారసుడికి కూడా వెళ్ళారు, తప్పులేదు. కొంతమంది తెగింపు ఏదో రకంగా వెళ్తారు, అట్లా వెళ్ళారు. ఇప్పుడు ఈ 2 సినిమాలు చూసుకుంటే ప్రాజెక్ట్ సైంటిఫిక్ థ్రిల్లర్, సరే పోనీలే పర్లేదు, ఫ్యామిలీ అంతా ఇక్కడికి వెళ్ళినా కొంచెం క్లాస్ యూత్ పీపుల్ అంతా ఇక్కడికి వస్తారని ఒకటి అందాం. నెక్స్ట్ వెంటనే RC-15 ఏదైతే ఉందో ఈ గేమ్ చేంజర్, ఇది పొలిటికల్ డ్రామా. ఈ సంక్రాంతికి నాకు పొలిటికల్ డ్రామా ఎందుకు కదా? 500 కోట్లు పెడుతున్నావు, వీళ్ళతో పోటీ ఎందుకు? ఒక రోజు అటో ఇటో వెళ్ళొచ్చు కదా. లేదు, దిల్ రాజు నాకు సంక్రాంతి కావాలి, సరే ఇస్తాం, సంక్రాంతి ఇస్తాము. నువ్వు 1000 కోట్లు తీసుకొచ్చి అన్ని థియేటర్లు నాకే కావాలి, ఇంకెవరి రిలీజ్ అవ్వద్దంటే ఎట్లా? అది వేరు కదా. నువ్వు బడ్జెట్ ఎక్కువ పెట్టావు, కాదనలేము, 500 కోట్లు పెట్టావు. కాకపోతే నా ఒక్కటి సినిమాని ఉండాలనుకుంటే మూర్ఖత్వం రావాలి మిగతావి. ఇప్పుడు అదే మూర్ఖత్వం మీద కూర్చుంటే ఎవడో ఒక పిల్లలు ఇచ్చేసి ఒకటే సినిమా అంట కదా మనం ఆడతామని ఆ కళ్యాణం కంపెనీ లాంటి చిన్న సినిమాలు 2 వదిలేస్తే అవి హిట్ అయ్యి నీది ఫ్లాప్ అయితే ఎడబెట్టుకుంటావు తలకాయ కదా. ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. అందుకని చెప్పలేము ఇవాళ రేపు ఏ సినిమాలు హిట్ అవుతాయి, ఏది పోతాయి. ఇప్పుడు బలగం అంటే అసలు ఎక్కడా అని అనుకున్నారు, ఎంత ఒక రేంజ్కి వెళ్ళింది అది కదా మరి. అట్లా ఉంటాయి కొన్ని సిచ్యువేషన్స్. బట్ ఏదేమైనా ఈ సంక్రాంతి టఫ్ అయితే ప్రభాస్కి అండ్ మహేష్ బాబుకి వదిలేసి దిల్ రాజు కొంచెం అటో ఇటో అడ్జస్ట్ అయితే బాగుంటది. చూద్దాం లేదు అప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఏం జరుగుతుంది. ఇది కూడా సంక్రాంతి ఫ్లాప్ అయిందా? బలగం ఈ మార్చిలో ఎప్పుడు రిలీజ్ అయింది, ఫిబ్రవరి మార్చిలో హిట్ అయింది కదా. అంతే కదా, ఈ మార్చిలో వేసుకోవచ్చు కదా నెక్స్ట్ దాన్ని. చూసేవాడు చూస్తాడు ఆనందంగా, ఆయన ఇష్టం. సంక్రాంతి ఫెస్టివల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.